శీర్షిక అంతరంగపు గమనం. రచన విల్సన్ రావు కొమ్మవరపు. పఠనం రవీంద్ర సూరి నామాల. అప్పుడెప్పుడో తప్పిపోయిన నా అస్తిత్వం చీకటి అడవుల్లో దారి తప్పిన వెలుగు కిరణంలా పదాల దారిలో అలుపన్నది లేని అన్వేషణ నిరంతరం ప్రవహించే నదిలా కాలపు అద్దం ముందు నిలబడి నన్ను నేను వెతుకుతూ నిరంతర ప్రయాణం. తొలి ఉదయం కోసం ఎదురుచూసే కలువల్లా విత్తనం నుండి మహావృక్షం మొలిచినట్టు పేగుబంధాలను తెంచుకొని పుట్టిన పదాలు ఊహల రూపం దాల్చి ఆకాశంలో ఇంద్రధనస్సు విరిసినట్లు మాధుర్యపు మణిహారాలై మెరిశాయి వెన్నెల్లో నక్షత్రాల్లా. ఒక అస్తిత్వపు గీతం నా మౌనం నుండి ఉరుములా పుట్టి గుండె లోతుల్లో నిద్రించిన సత్యంలా ప్రతి భావానికి అక్షర రూపాన్ని ఇస్తున్న ఈ అనుభవాల వంట ఎంత గొప్పదో. జీవితపు తోటలో వికసించిన వనంలా మల్లెపూల లాంటి నా అంతరంగం నిర్మలమైనది, స్వచ్ఛమైనది, కొండల నడుమ ప్రవహించే సెలయేరులా. ప్రశ్నల వాన కోసం నిరంతర నిరీక్షణ, జ్ఞానం కోసం తపించే జిజ్ఞాసువుల. పదాలకు ప్రాణం పోసిన చోట మౌనం తిరిగి నాలో చేరి జ్ఞానపు జ్వాలలా ప్రకాశిస్తూ చిరునవ్వుల చినుకులతో ఒక పసిపాపల నిర్భయంగా ప్రశాంతంగా తల్లి ఒడిలో విశ్రమించిన శిశువులా. అది ఒక సంపూర్ణ సమ్మేళనం, ఆత్మతో ఆత్మల ఐక్యం, రెండు నదులు కలిసిన మహానదిలా. రచన విల్సన్ రావు కొమ్మవరపు.